హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావెన్సీ రిజాల్వ్లో థంబ్నెయిల్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించిన మనం సోర్స్ ఫైల్స్ని మీడియా పూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని మనం టైమ్ లైన్లో డ్రాగ్ చేసే ముందు ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. సో దానికోసం పేపర్ అని సెర్చ్ చేయండి. పేపర్ దీన్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేయండి. ఫస్ట్ వీడియో ట్రాక్లో ప్లేస్ చేశాను. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, రైట్ సైడ్ కంట్రోల్స్లో గెయిన్, లిఫ్ట్, గామా, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ వీటిని అడ్జస్ట్ చేస్తూ మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. నేను కొంచెం డార్క్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ టైప్లో బ్యాక్గ్రౌండ్ని సెట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ని డ్రాగ్ చేసి టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, అయితే ఇమేజ్కి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనకి బ్యాక్గ్రౌండ్ వద్దు, ఓన్లీ ఆ పర్సన్ వరకే కావాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఆ పర్సన్ని సెలెక్ట్ చేసి ఫ్యూజన్ పేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇదనమాట, మీడియా ఇన్ వన్ అనేది మనకి ఇమేజ్ అనమాట, అంటే ఇది ఇన్పుట్. దీనికి పాలిగన్ టూల్ని యాడ్ చేయాలి. పాలిగన్ టూల్ని యాడ్ చేసి ఇక్కడ ఇన్వర్ట్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి. చేసి ఈ పర్సన్ వరకే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇదొక వే. అలా కాకుండా త్రూ గూగుల్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ని ఈజీగా సింగిల్ క్లిక్తో రిమూవ్ చేయవచ్చు. దానికోసం remove.bg వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. ఓపెన్, అంతే, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్లిప్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ సెలెక్టెడ్ క్లిప్. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్లో జూమ్ వాల్యూని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ని నేను కొంచెం లెఫ్ట్కి మూవ్ చేస్తున్నా. అయితే దీనికి అవుట్లైన్ కూడా సెట్ చేయాలి కదా, సో దానికోసం ఎఫెక్ట్స్లో బార్డర్ అని టైప్ చేయండి. బార్డర్, కలర్ బార్డర్ అని ఉంది కదా, సో దాన్ని ఈ క్లిప్కి యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొంచెం సైజ్ ఎక్కువ అయిపోయింది కదా, అడ్జస్ట్ చేసుకోవడం కోసం రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో కలర్డ్ బార్డర్లో ఇక్కడ బార్డర్ విడ్త్ అని ఉంది కదా, ఓకే ఇన్నా. ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. అయితే ఇక్కడ కలర్ బార్డర్ అని వచ్చింది కదా, మరి ఇప్పుడు ఈ పర్సన్ ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ వీడియో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జూమ్ అవుట్ అండ్ అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ని మెన్షన్ చేయాలి. సో దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైటిల్స్లో టెక్స్ట్ని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నాం. అండ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో మనం టైటిల్ ఏమి ఇవ్వాలనుకున్నామో అది మెన్షన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు మేక్ థంబ్నెయిల్స్, హౌ టు మేక్ థంబ్నెయిల్స్ ఇన్ డావిన్సీ రిజాల్వ్. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలి. నార్మల్గా ఏంటి అంటే ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా, వీటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా, ఇలా నార్మల్గా. అయితే ఇలా కాకుండా మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేస్తే మౌస్తో మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం ఈజీగా మూవ్ చేయొచ్చు అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మ్ని ఆఫ్ చేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ డావిన్సీ రిజాల్వ్ ఉంది కదా, ఇది హైలైట్ అవ్వాలి, థంబ్నెయిల్స్ కూడా హైలైట్ అవ్వాలి, అంటే ఇది ఒక కలర్లో రావాలి. సో ఇప్పుడు దానికోసం ఏం చేస్తా అంటే రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లోనే థంబ్నెయిల్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేస్తుంది, పింక్ ఇస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ డావిన్సీ రిజాల్వ్ అనేది ఎల్లో కలర్లో రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తెలుగులో అని రావాలి. తెలుగులో అయితే ఇది ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోనే రావాలి. మనకి ఇక్కడ తెలుగు ఫాంట్ అనేది రాదు కాబట్టి గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ తెలుగు కీబోర్డ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేసి ఇక్కడ మనం తెలుగులో అని రాయాలి. ఓకే, దీన్ని కాపీ చేసుకోండి. అయితే దీనికి ఇంకో టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటాను. సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, ఆల్ట్ ప్రెస్ చేసి టాప్కి మూవ్ చేసాం. ఇక్కడ మనకేం రావాలి, తెలుగులో. ఆల్రెడీ కాపీ చేసాం కదా, పేస్ట్. దీన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. ట్రాన్స్ఫార్మ్ డౌన్కి మూవ్ చేశాను, ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. ఇప్పుడు దీని కలర్ని చేంజ్ చేద్దాం, స్కై బ్లూ.
ఓకే. ఇప్పుడు ఇది తెలుగులో అనేది డైరెక్ట్ ఒక ఫాంట్‌లో వచ్చింది కదా! అలా కాకుండా ఫాంట్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని ఉంది కదా! సో, దాన్ని క్లిక్ చేసి ఓకే. ఇది బానే ఉంది. ఇది సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ లోగోని ప్లేస్ చేద్దాం. సో, మీడియాలో లోగోని డ్రాగ్ చేసేసి టైమ్ లైన్‌లో ప్లేస్ చేశాను. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఏంటి సైజ్ డిక్రీజ్ చేస్తున్నా అండ్ రైట్ సైడ్‌కి మూవ్ చేయాలి. సో, ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం, ఈజీ అయిపోతుంది. ఓకే. ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ అని తీసుకుందాం. సో, దానికోసం నేను యూట్యూబ్ లోగోని డౌన్లోడ్ చేశాను. దాన్ని టైమ్ లైన్‌లో ప్లేస్ చేస్తున్నా. ఓకే. సో, దీన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. జూమ్ అవుట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అడ్జస్ట్. అయితే ఇది అంత ఎఫెక్టివ్గా కనపడట్లేదు కదా! సో, దానికోసం ఏం చేద్దామంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేపర్ ఎడ్జ్ అని సెట్ చేయండి. పేపర్ ఎడ్జ్. సో, దాన్ని ఈ యూట్యూబ్ లోగోకి యాడ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్టర్లో ఉన్న ఆప్షన్తో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ ఫిల్టర్ వచ్చేసి బాక్స్ అని ఉంది కదా! సర్కిల్ చేసుకుందాం అండ్ బార్డర్ విడ్త్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా డావెన్సీ రిజాల్వ్‌లో థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. మరి ఇక్కడ క్రియేట్ అయింది ఓకే. మరి దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం ఎలా? సో, దానికోసం కలర్ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ గ్యాలరీ అని ఉందా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసి మనం క్రియేట్ చేసిన థంబ్‌నెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రాబ్ స్టిల్ అనండి. ఇక్కడికి మన థంబ్‌నెయిల్ అనేది వచ్చేసి మన సిస్టంలో సేవ్ అవ్వాలంటే ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీదకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్. ఓకే. సో, ఇప్పుడు ఒక్కసారి డెస్క్టాప్ మీద చెక్ చేద్దాం. డెస్క్టాప్ అయితే మనకి 2 ఫైల్స్ వస్తాయన్నమాట. ఒకటి ఏంటి అంటే డిఆర్ఎక్స్ ఫైల్, .drx ఫైల్. అది మనకు అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేస్తున్నా. మూవ్ టు బిన్. ఇదిగోండి యాక్చువల్ స్టిల్ అనేది. సో, ఈ విధంగా మనం డావెన్సీ రిజాల్వ్‌లో థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.